నమస్తే అందరికి, ఎట్లున్నారా? అంత మంచిగా ఉన్నారా? ఈ రోజు కొత్తగా కొంచెం డిఫరెంట్ గా గోధుమ రవ్వతో చేస్తున్నాము, చూసేయండి. గోధుమ రవ్వ ఉప్మా తినడం హెల్త్కి చాలా మంచిది. ఉప్మా చేసే ముందు రవ్వను మంచిగా వేయించుకోవాలి. వేయించిన రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకొని అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి నూనె వేడైన తర్వాత గుప్పడన్ని పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. తొందరగా ఫ్రై కావడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు గోధుమ రవ్వకు 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని మంచిగా 10 నిమిషాలు మరిగించుకోవాలి. ఈ వాటర్ మంచిగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న గోధుమ రవ్వను వేసుకోవాలి. మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఉప్మా రవ్వ తొందర కాదు, 15 నిమిషాల వరకు టైం పడుతుంది. దీన్ని మంచిగా ఉడికించుకోవాలి. మన ఛానల్లో నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.